సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బార్ బి బార్ అనే రెఫరెన్స్ ఇచ్చేసాడు, సి బార్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏ బార్ అండ్ సి బార్ లో అన్నోన్స్ ఉన్నాయి, ఆల్ఫా అండ్ బీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -6 అని ఇచ్చాడు. దెన్ ఆర్డర్ పేర్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అన్నాడు. ఆర్డర్ పేర్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఆఫ్ డయాగనల్స్. సో ఆ పారలోగ్రామ్ డయాగనల్స్ ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కుంటాం, ఏని బిని రెండింటిని యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ యాడ్ చేస్తే ఇవి వచ్చేస్తాయి, ఐజేకే కోఫిషియంట్, ఐ కోఫిషియంట్, జే కోఫిషియంట్, కే కోఫిషియంట్. సో అయిపోయింది. నెక్స్ట్ బి బార్ ప్లస్ సి బార్, బిని సిని రెండింటిని యాడ్ చేస్తాం. బి అండ్ సిని రెండింటిని యాడ్ చేస్తే సో మీకు ఈ వెక్టార్ వచ్చేస్తుంది. బి అండ్ సి రెండింటిని యాడ్ చేస్తే ఇప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అంటే ఇప్పుడు ఏంటి, హాఫ్ ఇంటూ సో ఆ రెండుకి సైడ్స్ ఏంటి, ఒక డయాగనల్ ఏంటి ఏ బార్ ప్లస్ బి బార్, ఇంకోటి బి బార్ ప్లస్ సి బార్. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ ఈక్వల్ టు √21. సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. తర్వాత మాడ్ ఏరియా కాబట్టి మాడ్, సో మాడ్ అప్లై చేస్తే √i కోఫిషియంట్ స్క్వేర్ జే కోఫిషియంట్ స్క్వేర్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో బోత్ సైడ్స్ రూట్ వస్తుంది మాడ్ అప్లై చేసినప్పుడు. √i కోఫిషియంట్ స్క్వేర్ జే కోఫిషియంట్ స్క్వేర్ కే కోఫిషియంట్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో సింప్లిఫై చేసేస్తే ఫైనల్గా ఈ స్టెప్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఎలా వచ్చిందంటే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత, -6. సో ఆల్ఫా బీటా వాల్యూ -6 రాస్తే ఇది -12. సో సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఈ 12 కూడా అటు సైడ్ వెళ్ళిపోతే మీకు ఈ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆల్రెడీ -6 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఆల్ఫా బీటా వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సో ఇక్కడ లెట్ వాల్యూస్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఆల్ఫా కామా బీటా, ఈ ట్రయాంగిల్ ఏరియా పారలోగ్రామ్ ఏరియాని సాటిస్ఫై అయ్యే ఆల్ఫా బీటా వాల్యూస్ పాసిబుల్ వాల్యూస్ అన్ని ఆర్డర్ ప్లేస్లో రాస్తే, అంటే ఆల్ఫా బీటా పాసిబుల్ వాల్యూస్ ఎన్ని వస్తాయి అని రాస్తే, అంటే 2 సెట్స్ వచ్చేటట్లు ఉన్నాయి ఇక్కడ. సో 2 సెట్స్ వస్తే ఆ ఆర్డర్ ప్లేస్ రాసిన తర్వాత అప్పుడు ఆల్ఫా 1 బీటా 1 ఏంటో తెలుస్తుంది. అప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. సరే మనకి అంటే ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో ఇక్కడ మీకు చాలా టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలామంది మ్యాక్సిమం ఎంత టైం అంటే అంత టైం వేస్ట్ అవుతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేయాలని చూస్తారు. ఏం చేస్తారు, రెండింటిని సాల్వ్ చేసి ముందు సో ఇక్కడ బీటాని ఆల్ఫాలో తెచ్చుకుంటాం. అంటే బీటా ఈక్వల్ ఏం రాయొచ్చు, -6/ఆల్ఫా అని రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. అంత ఈవెన్ పవర్లో వస్తుంది కాబట్టి సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టీ అనుకొని చేస్తారు. సో అట్లా వస్తుంది, కానీ సాల్వ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. కొద్దిగా ఒక్కోసారి ఈజీ రావచ్చు, ఒక్కోసారి చాలా డిఫికల్ట్గా రావచ్చు. సో ఒక్కోసారి ఎక్కువ టైం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 బీటా. సో బీటా స్క్వేర్, బీటా వాల్యూ ఎంత, -6/ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత, 36/ఆల్ఫా స్క్వేర్. సో ఈక్వల్ టు 29. సో ఇది అప్పుడు ఏంటి, ఎల్సిఎం చేసేస్తే ఆల్ఫా పవర్ 4. సో ఇది ఇటు వచ్చేస్తే -29 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 × 36. సో 5 × 36 అది రాయాలి. తర్వాత ఫ్యాక్టరేషన్ చేయాలి. ఆ ఫ్యాక్టరేషన్లో మీకు వీళ్ళంత ఎక్కువ టైం వేస్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది. బ్లైండ్గా చేసుకుంటూ పోతే సో ఎక్కువ క్యాల్కులేషన్ వస్తుంది, లెంతీ అవుతుంది. స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఏం ఇచ్చాడు, -6 అని ఇచ్చాడు. సో ఈ ప్రొడక్ట్, సో ఇక్కడ ఆన్సర్స్ చూస్తే ఇక్కడ అన్ని ఇంటీజర్సే ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటాలు ఇంటీజర్స్ అని అర్థమవుతుంది. అయినా కూడా ఇక్కడ క్వశ్చన్ మీరు ఒక పాయింట్ పట్టుకుంటే ఆల్ఫా బీటా ఆర్ ఇంటీజర్స్ అన్నాడు. ఆ పాయింట్ క్యాచ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్యాచ్ అయిపోయినా కూడా కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్స్ కూడా ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సో ఈ ఆల్ఫా బీటా వాల్యూ -6 అయ్యే విధంగా మనం కొన్ని సెట్స్ చూద్దాం. పాసిబిలిటీస్ ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ప్రొడక్ట్ ఏంటి, ఆల్ఫా బీటా రెండు కూడా ఇంటీజర్సే, ప్రొడక్ట్ -6 రావాలి. అంటే క్లియర్గా ఒకటి ఏంటి, పాజిటివ్ నెంబర్ ఉండాలి, ఒకటి నెగిటివ్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు బీటా వాల్యూ ఏం తీసుకుందాం చూద్దాం. బీటా వాల్యూ అనేది 3 తీసుకున్నాం అనుకోండి సపోజ్, అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, -2 అవుతుంది. అంతే కదా ప్రొడక్ట్. సో బీటా వాల్యూ 3 తీసుకుంటే ఇక్కడ 3² ఎంత, 9. 9 × 5 45 అవుతుంది. అంటే సో 3 ఉంటే అప్పుడు ఏమవుతుంది, 45. కానీ మనకి ఆన్సర్ ఎంత రావాలి, 29 రావాలి. కానీ ఒక వాల్యూవే 45 వచ్చింది కాబట్టి అంత పెద్ద నెంబర్ వద్దు. సో ఇప్పుడు బీటా వాల్యూ 2 తీసుకుందాం. సో బీటా వాల్యూ 2 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. బీటా వాల్యూ 2 తీసుకుంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏంటి, ఏం కావాలి, ఆల్ఫా వాల్యూ -3 కావాలి. సో ఈ సెట్ దీన్ని సాటిస్ఫై అవుతుందో లేదు చూసుకుందాం. ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత, 9. సో ఆల్ఫా స్క్వేర్ 9. నెక్స్ట్ 5 × బీటా స్క్వేర్ ఎంత, బీటా స్క్వేర్ 4. సో 5 × 4
29 సరిపోయింది కాబట్టి ఈ సెట్ ఓకే. సో ఆల్ఫా వాల్యూ -3 ఒక సెట్ ఏంటి, ఆల్ఫా వాల్యూ -3 బీటా వాల్యూ 2 ఇది ఓకే. నెక్స్ట్ ఇదేంటి మనకు ప్రొడక్ట్ -6 రావాలి. ఇదే నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి, బీటానే నెగిటివ్ తీసుకోవచ్చుగా. బీటా -2 తీసుకుంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది, ప్రొడక్ట్ 6 రావాలి, -6 రావాలి కాబట్టి 3 రావాలి. ఈ సెట్ కూడా ఓకే. చూడండి అక్కడ ఈవెన్ పవర్స్ ఉన్నాయి కదా, సో ఈ సెట్ కూడా ఓకే. అంటే దీని స్క్వేర్ ఎంత ఏమొస్తుంది మీకు, సో ఇది ఆల్ఫా స్క్వేర్ ఇది కదా, సో ఏమొస్తుంది 9, నెక్స్ట్ 5 × 4, సో సేమ్ అదే వస్తుంది. సో ఈ సెట్ కూడా ఓకే. అంటే ఏంటి, ఆల్ఫా వాల్యూ 3 బీటా వాల్యూ -2. ఇంకో సెట్ చూద్దాం. ఇంకోటి ఏంటి, ఇంటీజర్స్ ఆల్ఫా వాల్యూ 3 అనేది సెట్ అవ్వలేదు, ఇంకా 3 పైన రాదు. ఎందుకంటే ఇక్కడే మీకు 3 పైన వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే 3కే ఇది మనకు ఏమైంది, దీని క్రాస్ అయిపోయింది 29ని. ఇంకా వాల్యూ డౌన్ అవ్వాలి కానీ పెరిగే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాడా, అట్లేం అనలేదు, ఓకే జస్ట్ ఇంటీజర్స్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా వాల్యూ తగ్గించుద్దాం. వాల్యూ తగ్గిస్తేప్పుడు ఆల్ఫా వాల్యూ 1 తీసుకున్నారనుకోండి, ఆల్ఫా వాల్యూ 1 తీసుకుంటే అప్పుడు బీటా ఏం కావాలి, ఆల్ఫా వాల్యూ 1, సో బీటా వాల్యూ 1 తీసుకుంటే ఆల్ఫా వాల్యూ -6 అవ్వాలి. ఇక చెక్ చేసుకోండి, ఆల్ఫా -6 బీటా వాల్యూ 1 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది 6 చూడండి, ఆల్ఫా వాల్యూ 6 తీసుకుంటే ఇదే 36 అయిపోతుంది, ఆల్ఫా వాల్యూ 36 అయిపోతుంది. సో అంటే మనం 3 పైన సెట్ అవ్వలేదు, ఇంకా 3 సెట్ అవ్వలేదంటే ఇంకా 3 తర్వాత నెంబర్స్ కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే 3నే దీన్ని ఓవర్టేక్ చేసింది, అంటే 29 క్రాస్ అయిపోయింది కాబట్టి 3 ఆన్వర్డ్స్ ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ వస్తే 1 దగ్గర కూడా చెక్ చేస్తే అప్పుడు ఆల్ఫా వాల్యూ 6 అయింది. సో ఇంకా అంటే బీటా వాల్యూ తగ్గుతున్న కొద్దీ ఆల్ఫా వాల్యూ పెరగాలి, కానీ అప్పుడు ఆల్ఫా వాల్యూ పెరిగితే 6 తీసుకుంటే ఏమైంది, అది కూడా దీనికి క్రాస్ అయిపోయింది. ఇంకా ఇది మించిన పాసిబిలిటీస్ లేవు. అయినా కూడా సరే అన్ని ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి 2 సెట్స్ ఉన్నాయి. సో 2 సెట్స్ ఇక్కడ ఉన్న ఆన్సర్స్ కూడా 2 సెట్స్ కదా, ఇంకా అనవసరంగా ఇంకోటి పాసిబిలిటీ ఉందా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అంటే తెలివిగా ప్రతి పాయింట్ని మీరు క్యాచ్ చేయగలిగితే టైం సేవ్ అవుతుంది. అలా కాకుండా బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళారంటే టైము వేస్ట్ అవుతుంది. సో కొంతమంది ఎక్కువ బిట్స్ చేయడానికి, కొంతమంది తక్కువ బిట్స్ చేయడానికి ఇలాంటివే. సో ప్రతి పాయింట్ పిన్ పాయింటెడ్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఇంటీజర్స్ ఉన్నట్టు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఈ ప్రొడక్ట్ -6 అవ్వాలి, సేమ్ టైం ఆల్ఫా బీటా ఏం కావాలి, -6 అవ్వాలి. ఎలా తీసుకోవాలి, ఇంతకుముందు మనం టెక్నిక్ మాట్లాడుకున్నాం కదా. సో బీటా వాల్యూ 3 తీసుకుంటే సెట్ అవ్వలేదు, ఇంకా తగ్గించుకున్నాం 2, ఇంకా తగ్గిస్తే 1 అయితే అప్పుడు ఆల్ఫా వాల్యూ 6 అయింది, సెట్ అవ్వలేదు. కాబట్టి ఓన్లీ దీస్ 2 సెట్స్ మనకి క్లియర్గా 2 సెట్స్ అని తెలిసింది కాబట్టి ఇంకా 2 సెట్స్ చాలు వచ్చేసినాయి. ఇంకా అంతకంటే రావని అర్థం, అక్కడ ఓన్లీ 2 సెట్స్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఒకటేమో ఆల్ఫా 1, బీటా 1 పేరు అయితే ఇంకో పేరు ఏంటి ఆల్ఫా 2, బీటా 2, ఏది తీసుకుని ఏం కాదు. సో ఇప్పుడు ఆల్ఫా 1 వాల్యూ ఎంత -3, బీటా 1 వాల్యూ ఎంత 2, ఆల్ఫా 2 వాల్యూ 3, బీటా 2 వాల్యూ ఎంత -2. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ABC 3 వెక్టార్స్ ఇచ్చాడు, mod A mod B ఇచ్చాడు, B.C ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ B and C ఇచ్చాడు. సో యాంగిల్ బిట్వీన్ B and C ఇచ్చాడు. సో నెక్స్ట్ A is perpendicular to B cross C అన్నాడు. A is perpendicular to B cross C అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఇది చూద్దాం. సో A క్రాస్ B క్రాస్ C, సో ఏకి B క్రాస్ Cకి మధ్యలో యాంగిల్ తెలుసు. సో ఇదంతా ఒక వెక్టార్, ఇదంతా ఒక వెక్టార్ అయితే సో 2 వెక్టార్స్ మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ కావాలంటే ఇదంతా సింగిల్ వెక్టార్ అనుకుందాం. సో అప్పుడు ఏంటి, సో ఈక్వల్ టు mod A ఇంటూ డైరెక్ట్గా మనం ఏంటి ఇదంతా ఒక వెక్టార్, ఇదంతా ఒక వెక్టార్ అనుకుని చేసేస్తున్నాం క్రాస్ ప్రొడక్ట్. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఇచ్చాడు కదా, A అండ్ B క్రాస్ C మధ్యలో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి సో మనం వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. సో mod of B క్రాస్ C ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత π/2 కదా, పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి π/2. సో సైన్ π/2, సైన్ π/2 అంతా మీకు వాల్యూ 1 కాబట్టి ఏమొస్తుంది mod A ఇంటూ mod ఆఫ్ ఆన్సర్ ఏంటిది mod ఆఫ్ A ఇంటూ mod ఆఫ్ B క్రాస్ C. ఇప్పుడు A అనే వెక్టార్ mod A తెలుసు కాబట్టి ఓకే. నెక్స్ట్ B క్రాస్ C కావాలి. సో B క్రాస్ C కావాలంటే కనుక్కుందాం. mod A ఇంటూ దేంటి mod ఆఫ్ B క్రాస్ C అంటే mod B ఇంటూ mod ఆఫ్ C ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ B and C. సో యాంగిల్ బిట్వీన్ B and C తెలియదు. సో మనకి B.C తెలుసు. సో B.C కనుక్కుంటే ఇప్పుడు B.C అంత 10. సో B.C అంటే ఏంటి mod B అంటే అంత 5 ఇంటూ mod C, యాంగిల్ బిట్వీన్ B and C is π/3. సో cos π/3. సో చేసేస్తే cos π/3 చేసేస్తారు. సారీ ఇక్కడ యాంగిల్ బిట్వీన్ B and C తెలుసు, ఓకే. సో B and C తెలుసు కాకపోతే mod C తెలియదు అంతే. సో ఇప్పుడు ఏంటి దీని నుంచి mod C వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు mod A అనేది ఆల్రెడీ ఇచ్చాడు, mod B ఆల్రెడీ ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ B and C కూడా ఇచ్చాడు. సో mod C అనేది దీని నుంచి వచ్చింది. సో ఇక్కడ B.C ఈక్వల్ అంతా 10 కదా. సో B.C అంటే ఏంటి, B అంటే
mod b ఇంటూ mod c ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ b అండ్ c. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే సో mod c ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్, 2020లో వచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ P అని పెట్టారు, Q అని పెట్టారు, R అని పెట్టారు, కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ అనగానే వాటి డిటర్మినెంట్ ఏం కావాలి, 0 అయిపోవాలి. సో ఫస్ట్ P బార్ వెక్టార్స్ రాస్తాం, నెక్స్ట్ Q బార్ థర్డ్ లైన్లో R బార్ రాసేసి డెట్ 0కి ఈక్వేస్తే మొత్తం డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేయండి. సో మీకు ఆపరేషన్స్ చేసేయండి, ఫాస్ట్గా అవుతుంది. డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఆపరేషన్స్ అంటే ఏం చేస్తారు, సో వీలైనంత వాల్యూస్ తగ్గించడానికి ట్రై చేస్తారు. అంటే R2 మైనస్ R1. సో ఆపరేషన్స్ అనేది మీకు కంఫర్టబుల్ ఎలా అయినా చేసుకోవచ్చు. సో R2 మైనస్ R1 అలాగే R3 మైనస్ R2. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే R1 అలాగే ఉంటుంది, అంటే A+1, నెక్స్ట్ ఇది A R1 అలాగే ఉంటుంది. ఇప్పుడు R2 మైనస్ R1 చేస్తే వచ్చే రిజల్ట్ R2లో రాయాలి. సో A మైనస్ ఆఫ్ దిస్ వన్. సో సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ సబ్ట్రాక్ట్ చేస్తే -1. సో ఇక్కడ A+1 మైనస్ A అంటే ఎంత 1, నెక్స్ట్ A మైనస్ C 0. అంటే ఇట్లా వాల్యూస్ డౌన్ అయినాయి, అన్నోన్స్ తగ్గినాయి, జీరోస్ కూడా పెరుగుతున్నాయి. జీరోస్ వస్తే ఇంకా మనకి అడ్వాంటేజ్. సో చాలా ఈజీగా డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో అందుకు మనం ఇలాంటి ఆపరేషన్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ థర్డ్ రో 3 మైనస్ రో 1. సో ఎంత -1, A మైనస్ C ఎంత 0, నెక్స్ట్ ఇది ఎంత 1. సో ఇప్పుడు ఏంటి, ఏదో ఒక లైన్ తోటి ఎక్స్పాన్షన్ చేసేయండి మీ ఇష్టం, ఏదో ఒక లైన్, లేదంటే రో 1 లేదంటే కాలం 1, లేదంటే ఇక్కడ జీరోస్ ఉన్న లైన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఈ లైన్తో కానీ ఈ లైన్తో కానీ మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ లైన్ తోటి ఎక్స్పాన్షన్ చేసేస్తే సో డిటర్మినెంట్ వాల్యూ వస్తుంది. సో ఈక్వల్ టు 0 కాబట్టి ఏ వాల్యూ -1/3 వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నాడు, 3 ఇంటూ P డాట్ Q. అంటే ఇప్పుడు P తెలుసు, అంటే ఇప్పుడు ఏ PQలు అన్నీ కూడా PQR అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు P డాట్ Q అంటే సో ఈ రెండింటికి డాట్, అంటే Pకి Qకి డాట్ పెట్ చేసి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వస్తుంది. P డాట్ Q కనుక్కుంటే ఏమొస్తుంది, ఎందుకంటే P ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది. అంటే ఫస్ట్ మీరు వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయబాకండి, ముందే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, అంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఏ వాల్యూ ముందే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేయడం ఓకే, కానీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే టైం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ ఫ్రాక్షన్ వచ్చింది. సో ఫ్రాక్షన్ వచ్చినట్టు ఇంటీజర్ వస్తే ఓకే, పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీ అయిపోతుంది. ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫాస్ట్గా సింప్లిఫికేషన్ అవ్వాలి అంటే సో Pకి Qకి డైరెక్ట్ ఇక్కడ ఏంటి డాట్ ప్రొడక్ట్ కనుక్కోండి. అంటే A+1 ఇంటూ A అంటే ఏంటి A² + A. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అంతే, A² + A ప్రొడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది, సో ఇదేంటి అప్పుడు 3A² + 2A. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు P డాట్ Q వచ్చేస్తుంది. సో నెక్స్ట్ R క్రాస్ Q అడిగాడు, R క్రాస్ Q. సో Rకి Qకి క్రాస్ ప్రొడక్ట్. సో Rకి Qకి క్రాస్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ లైన్ IJQL రాస్తావు, తర్వాత R బార్ రాస్తాం, తర్వాత Q బార్ రాసి డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేస్తే అప్పుడు మీకు మోడప్ వేస్తే అక్కడ కూడా ఏలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తారు, అప్పుడు R క్రాస్ Q వస్తుంది. R క్రాస్ Q ఇక్కడ R డాట్ Q అంటే మిస్టేక్ అయి ఉండొచ్చు, సో అది చూసుకోండి. సో R క్రాస్ Q వస్తుంది. సో R క్రాస్ Q వచ్చేస్తే ఇప్పుడు అంటే మిస్టేక్ ఏం కాదు, అది ఇంకో రకంగా చేశాడు. సో R డాట్ Q అనుకున్నాడు, అది మీకు టైం వేస్ట్ లేండి. అంటే R క్రాస్ Q కార్ అంటే ఇప్పుడు ఇది ఏ క్రాస్ అంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఫామ్లో వాడుకోవచ్చు కావాలంటే. అంటే మనకి ఎప్పుడైనా డాట్ ప్రొడక్ట్ కనుక్కోవడం ఈజీ. సో అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఇది కావాలనుకోండి, దీని ఈ ఫామ్లో గుర్తుంటే సో mod A² ఇంటూ mod B² మైనస్ A డాట్ B. ఎందుకు వాడుతున్నాం అంటే క్రాస్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ ఈజీ కాబట్టి సో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్లో గుర్తుంటే అదే ఇక్కడ R క్రాస్ Q అంటే ఏంటి, mod R² mod Q² మైనస్ A డాట్ B². అది ఒకవేళ గుర్తులేదు అనుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఫార్ములా గుర్తు లేకపోతే ఇప్పుడు ఇలా కనుక్కుంటారు, R క్రాస్ Q కనుక్కుంటారు, వచ్చిన ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తారు. దాన్ని మోడ్ అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏలో వస్తుంది, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు ఇది రెండు ఆన్సర్స్ని డివైడ్ చేస్తారు. సో మీరు దీన్ని ఇలా రాసుకొని చేసినా ఓకే, డైరెక్ట్గా R క్రాస్ Q కనుక్కొని చేసినా ఓకే. సో అది మీ కంఫర్టబుల్, ఎలా పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి ఇది ఈజీ, కానీ ఈ ఫామ్లో గుర్తుంటే ఓకే. అంటే క్రాస్ ప్రొడక్ట్కి డాట్ ప్రొడక్ట్కి రిలేషన్ గుర్తుంటే ఇది ఓకే. ఎందుకు అంటే క్రాస్ ప్రొడక్ట్ చేయడం కంటే డాట్ ప్రొడక్ట్ చేయడం ఈజీ కాబట్టి ఆ టెక్నిక్ యూజ్ చేసుకుంటాం. గుర్తు లేకపోతే మీరు ఇలా చేస్తారు, లేదా ఇంకో రకంగా చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, డాట్ ప్రొడక్ట్ కనుక్కొని దాని నుంచి యాంగిల్ కనుక్కుంటాం ఏకి బీకి మధ్యలో. సో అప్పుడు mod ఆఫ్ A క్రాస్ B బార్ అంటే ఏంటి, అంటే వెక్టార్స్ తెలియవు అనుకోండి, అంటే అది mod A ఇంటూ mod B ఇంటూ, అంటే ఇది ఎప్పుడు వాడతాం, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం,
అంటే ఏ క్రాస్ బికి ఇది ఎప్పుడు వాడతాం, ఇది ఎప్పుడు వాడతాం, ఇది ఎప్పుడు వాడతాం అంటే ఏ బార్ బి బార్ అనే వెక్టార్స్ అనేది ఇచ్చేస్తే ఇది వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం, వెక్టార్స్ ఇవ్వకుండా మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చినప్పుడు అండ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు, సో మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చినప్పుడు అది వాడతాం. అంటే యాంగిల్ తెలిస్తే ఆ ఫార్ములా వాడతాం, యాంగిల్ తెలియకపోతే ఈ ఫార్ములా వాడతాం. సో లేదంటే ఇంకా ఏ డాట్ బి కనుక్కొని యాంగిల్ కనుక్కొని చేయొచ్చు, అంతా టైం వేస్ట్ అనుకుంటే మీరు సో డైరెక్ట్ ఇది చేసేయచ్చు. సో అది పెద్ద తేడాలు ఏమి ఉండవు, మీ కంఫర్టబుల్ బట్టి మీకు వచ్చిన ఐడియాని బట్టి మీరు చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, లెట్ పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ది పాయింట్స్ ఏ బి ఇచ్చాడు. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఓఏ, సో ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఇదేంటి ఓబి రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ పి డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబి, పి డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ది రేషియో ఆఫ్ లాంబ్డా ఇస్ టు 1. సో ఏ అనే పాయింట్ ఇచ్చాడు, బి అనే పాయింట్ ఇచ్చాడు. సో పి అనే పాయింట్ లాంబ్డా ఇస్ టు 1 రేషియోలో కట్ చేస్తుంది కాబట్టి సో ఏ అనే పాయింట్ ఇది, ఏ అనే పాయింట్ ఇక్కడ ఇది ఇచ్చాడు. సో ఇదేంటి బి అనే పాయింట్ ఇచ్చాడు కాబట్టి లాంబ్డా ఇస్ టు 1 కనుక్కుంటే అప్పుడు పి అనే పాయింట్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది ఓపి. సో ఓపీ బార్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి కాబట్టి ఓపీ బార్ అని రాస్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓబి డాట్ ఓపి, ఓపి అంటేనేమో ఇది ఓబి. సో ఇదేంటి ఓఏ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ కాబట్టి ఇది ఓఏ. సో ఓఏ తెలుసు, ఓపీ తెలుసు, ఓపీ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఓబీకి ఓపీకి డాట్ ప్రొడక్ట్ కనుక్కుంటారు. డాట్ ప్రొడక్ట్ కాబట్టి జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ వేస్తే ఓపీ డాట్ ఓపీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓఏకి ఓపీకి క్రాస్ ప్రొడక్ట్. సో రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ లైన్ ఐజేకెల్ రాస్తాం, ఓఏ బార్ రాస్తాం, ఇక్కడ ఓపీ బార్ రాస్తాం. సో దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేస్తారు. ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. దీని డిటర్మినెంట్ ఎలా అంటే అలా చేసేస్తే, ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, అన్నోన్స్ ఉన్నాయి. సో మీకు డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది. మీరు టెక్నికల్గా చేయాలి. ఇక్కడ లాంబ్డా ప్లస్ 1 ఉంది, అది కామన్ తీసేసుకుంటాం. కానీ ఇక్కడ లేదు కదా అంటే నో ప్రాబ్లం. సో ఆ లాంబ్డా ప్లస్ 1 కామన్ తీసేస్తే అంటే ఆ లైన్లో సో ఫస్ట్ లైన్లో ఏంటి ఐజేకేలు ఉంటాయి, సెకండ్ లైన్లో 1 ఉంటుంది. ఇప్పుడు 1/λ+1 అన్నది కామన్ తీసేసాం. కామన్ తీసేస్తే అప్పుడు సెకండ్ లైన్లో 2λ+1 ఉంటుంది. సో ఇక్కడ 1లోంచి మనం కామన్ లేదు కాబట్టి, కామన్ డినామినేటర్ లేకుండా కామన్ తీసాం కాబట్టి λ+1. చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, λ+1 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇప్పుడు 3λ+1. సో ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ చేయొచ్చు. సో లేదంటే ఇంకొక ఆపరేషన్ కూడా చేయొచ్చు, R2 - R1 చేస్తే 1లు కూడా వెళ్ళిపోతాయి. సో R3 - R2 చేస్తే, R3 - R2 చేశారనుకోండి, సో R3 - R2 చేస్తే ఇక్కడ ఈ 1లు వెళ్ళిపోతాయి, 1 కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు డిటర్మినెంట్ని ఎక్స్పాన్షన్ చేస్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే ఫ్రాక్షన్స్ ప్లస్ అన్నోన్స్ ఉన్నాయి. సో అలాంటి టెక్నిక్స్ వాడండి. ఆ ఫ్రాక్షన్ ఏదో ఉంటే ముందే తీసేసుకుంటే అప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేయడం ఈజీ. సో ఎక్స్పాన్షన్ చేసేసిన తర్వాత అప్పుడు మీకు ఆ క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది. తర్వాత ఏంటి స్క్వేర్ మాడ్ అన్నాడు కాబట్టి √I కోఎఫిషియెంట్ స్క్వేర్, J కోఎఫిషియెంట్ స్క్వేర్, K కోఎఫిషియెంట్ స్క్వేర్. సో చేసేస్తే సో అది కూడా మీకు ఈజీ అవుతుంది. ఇక్కడికంటే ఇక్కడ ఈ మెథడ్లోనే ఈజీ అవుతుంది, అది కూడా సేమ్. సో ఇప్పుడు అన్నీ తెలుసు. ఇప్పుడు ఓబీ డాట్ ఓపీ అంటే ఆన్సర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ -3 × OA క్రాస్ ఓపీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వచ్చింది. దీని ఆన్సర్ ఆల్రెడీ 6 అని ఇచ్చాడు కాబట్టి వచ్చిన ఆన్సర్ 6 తీసుకెళ్ళి డినామినేటర్ ఎల్సిఎం చేసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు లాంబ్డాలో ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే లాంబ్డా ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి 0 అంటే లాంబ్డా కామన్ తీస్తే 10 లాంబ్డా - 8. సో లాంబ్డా ఈక్వల్ టు 0 ఆర్ 8/10 వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో చూడండి లాంబ్డా గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి సో 0 తీసుకోం. సో అప్పుడు ఏంటి 10/8 అంటే 0.8. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ అనే వెక్టార్స్ ఇచ్చాడు ఎక్కడ అన్నోన్స్ లో ఏబిసిలో. నెక్స్ట్ ఆర్ ఈస్ ద వెక్టార్ సాటిస్ఫైయింగ్. చూడండి మన ఫేవరెట్ క్వశ్చన్. సో ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు సి బార్ క్రాస్ ఏ బార్. సో రెండిట్లో కూడా క్రాస్ ప్రొడక్ట్ లో కామన్ వెక్టార్ ఏ బార్ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కామన్ తీసేస్తాం. సో లెఫ్ట్ సైడ్ వస్తుంది -=0. ఇప్పుడు ఏ బార్ అనేది కామన్ ఇస్తే ఇది. సో క్రాస్ ప్రొడక్ట్ 0 అయింది కాబట్టి ఆర్ బార్ - సి బార్ ఈస్ ప్యారల్ టు ఏ బార్. ఆర్ బార్ - సి బార్ ఈస్ ప్యారల్ టు ఏ బార్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్. ఇప్పుడు సి బార్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్ అనే వెక్టార్ ఓన్లీ ఒకే ఒక అన్నోన్ లో ఉంది లాంబ్డా, ఎందుకంటే ఏ తెలుసు, సి తెలుసు. ఇప్పుడు ఇంకేనా ఆ లాంబ్డా వాల్యూ కావడానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పటికి ఎన్ని వచ్చినాయో చూసుకోండి. అందుకే మన ఫేవరెట్ క్వశ్చన్ అంటున్నాం. రేపు మనకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్.
సో చూడగానే టక్మని చేసేయాలి ఫస్ట్ రౌండ్లోనే ఇట్లాంటివి వెతుకుని. సో ఆర్ డాట్ బి, సో బి తోటి డాట్ పెట్టి బోత్ సైడ్స్ చేస్తే ఆర్ డాట్ బి, బి డాట్ సి, బి తెలుసు సి తెలుసు కాబట్టి బి డాట్ సి కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏ డాట్ బి, ఏ తెలుసు బి తెలుసు కాబట్టి ఏ డాట్ బి కూడా కనుక్కోవచ్చు. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇప్పుడు ఇది జీరోకి ఈక్వల్ వేస్తే లాంబ్డా ఈక్వల్ ఇది వచ్చేస్తుంది. సో బి డాట్ సి, లేదా ముందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీ లాంబ్డా వాల్యూ కనుక్కుంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూ వచ్చేసిన తర్వాత మనకు అడుగుతుంది ఏంటి ఇక్కడ ఆర్ డాట్ ఏ అడుగుతున్నాడు, ఆర్ డాట్ ఏ. సో లాంబ్డా వాల్యూ వచ్చేస్తే లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా వితౌట్ అన్నౌన్స్లో ఆర్ బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. సో ఆర్ బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. వచ్చిన వెక్టార్ని ఏ తోటి డాట్ పెట్ చేస్తారు, లేదు అంటే ముందే ఏతో డాట్ పెట్ చేసి లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ ముందు లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ఒక టెక్నిక్. సో లేదంటే ముందే ఏ తోటి డాట్ పెట్ చేయడం ఒక టెక్నిక్, ఇదే బెస్ట్. సో ఏతో డాట్ పెట్ చేస్తే ఆర్ డాట్ ఏ, నెక్స్ట్ ఏంటి ఏ డాట్ సి, నెక్స్ట్ లాంబ్డా, ఇక్కడ మనకు తెలియదు కాబట్టి లాంబ్డా. సో లాంబ్డా లేదంటే తెలుసు కాబట్టి టూ ఏ డాట్ ఏ అంటే అంతా mod a స్క్వేర్. సో లాంబ్డా వాల్యూ ఇక్కడ లాంబ్డా వస్తుంది, లాంబ్డా ప్లేస్లో 2 రాస్తారు. ఇప్పుడు ఏ డాట్ సి అండ్ ఏ. సో మీ ఇష్టం, అంటే ముందే లాంబ్డా వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసిన అంటే ఇక్కడ 2నే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఫ్రాక్షన్ అయితే ఈ మెథడ్ బెస్ట్. ఇంటీజరే కాబట్టి ఎలా చేసినా పెద్ద తేడా ఉండదు. సో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్యారలోగ్రామ్ అన్నాడు. ఏ బార్ బి బార్ ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ వాజ్ అడ్జసెంట్ సైడ్స్. అవి అడ్జసెంట్ సైడ్స్ అన్నాడు. ఏ బార్ బి బార్ కాబట్టి ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్స్ క్రాస్ ప్రోడక్టే కదా, కాబట్టి మీకు ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ వచ్చేస్తుంది. సో mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్ చేసేస్తే అది ఈక్వల్ టు 8√3. సో కాకపోతే ఇక్కడ ఏంటి ఏ క్రాస్ బి అనుకుంటాం, కాకపోతే ఇక్కడ అన్నోన్స్ ఉన్నాయి, ఆల్ఫాలో ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఏ క్రాస్ బి వచ్చింది. నెక్స్ట్ mod ఆఫ్ ఏ క్రాస్ బి, mod ఆఫ్ ప్లేసెస్ ఇది వచ్చేస్తుంది. సో ఆ ఏరియా అనేది 8√3కి ఈక్వేట్ చేస్తే బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇందులో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు, లేదంటే ఏ డాట్ బి కనుక్కోండి. ఫస్ట్ ఏ డాట్ బి కనుక్కోండి, రెండింటికి డాట్ పెట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్ఫా స్క్వేర్ అంటే అంతా 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2021లో వచ్చిన క్వశ్చన్, ఇది కూడా ఈజీనే. సో ఇక్కడ చిన్న ట్విస్ట్, అంటే తెలిసిందే కానీ పెద్దగా వాడరు. సి ఈజ్ ద వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ బి బార్. సి అనేది వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే ఏంటి, ఏ క్రాస్ బి కదా, మనకు తెలిసింది ఏంటి, ఏ క్రాస్ బి అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని తెలుసు. ఓకేనా, అంటే ఏ క్రాస్ బి అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని మనకు తెలుసు. యాజ్ పర్ క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం, క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం ఏ క్రాస్ బి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని. మరి ఇక్కడేమి ఇచ్చాడు, సి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. సో ఏ క్రాస్ బి అనేది రెండింటికి పర్పెండిక్యులరే, సి కూడా రెండింటికి పర్పెండిక్యులర్ అంటే అప్పుడు ఈ రెండింటి ప్యారలే కదా, కాబట్టి ఏ క్రాస్ బి అనేది సికి ప్యారలు. కాబట్టి సి అనేది ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్ ఏ క్రాస్ బికి ప్యారల్ కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ క్రాస్ బి బార్ అని రైట్. సో ఇప్పుడు సి బార్ అంటే ఏంటి, లాంబ్డా ఇంటూ ఏ క్రాస్ బి బార్. సో ఏ క్రాస్ బి బార్ కనుక్కున్నాం, ఇది వచ్చింది. సో ఇప్పుడు సి అంటే ఏంటి, సో దీన్ని లాంబ్డా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే లాంబ్డా ఇంటూ సి అంటే ఏంటి, లాంబ్డా ఇంటూ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఇదే కదా. సో సి అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా. సో ఏ క్రాస్ బి అంటే ఏంటి, ఇది రాసేసాం. డాట్ నెక్స్ట్ ఏంటి I + J + 3k ఈక్వల్ టు 8. ఇప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రేట్ చేసాం. ఈ రెండింటికి డాట్ ప్రేట్ చేసేసి సో మీకు ఏమొస్తుంది, 4 లాంబ్డా ఈక్వల్ ఇది వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు సి అంటే ఏంటి 2 ఏ క్రాస్ బి బార్. అయితే ఇక్కడ అడిగింది ఏంటి, సి అనే వెక్టార్ వచ్చేస్తుంది. సి వెక్టార్ అంటే ఏంటి 2 ఇంటూ ఏ క్రాస్ బి, అంటే ఆల్రెడీ ఏ క్రాస్ బి తెలుసు కదా. సి అంటే ఏంటి 2 ఇంటూ ఏ క్రాస్ బి, అంటే అప్పుడు సి ఏమవుతుంది, 2 ఇంటూ ఏ క్రాస్ బి అంటే 6i - 4j + 2k అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాం, ఏ క్రాస్ బి తోటి డాట్ ప్రేట్, అంటే దీంతో డాట్ ప్రేట్ చేస్తున్నాం. సో రెండింటిని డాట్ ప్రేట్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకా ఈజీ చేయాలంటే ఇది చేసేయండి. అంటే ఇక్కడ సి అంటే ఏంటి 2 ఇంటూ ఏ క్రాస్ బి బార్ డాట్, సో ఏంటి ఏ క్రాస్ బి బార్. సో ఇప్పుడు ఏ క్రాస్ బి బార్ డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అప్పుడు mod ఆఫ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్. ఇది ఇలా చేయండి, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు అలా చేయండి. సో ఏది చేసినా పెద్ద తేడా ఉండదు. సో మీ కంఫర్టబుల్ బట్టి మీరు చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పీ బార్ క్యూ బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడు. సో ఆర్ బార్ అనేది ఇచ్చాడు. ఆర్ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. అంటే ఆర్ బార్ అనేది పీ బార్ ప్లస్ క్యూ బార్ కి పర్పెండిక్యులరే, పీ బార్ మైనస్ క్యూ బార్ కి పర్పెండిక్యులరే.
సో వెక్టార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ p బార్ ప్లస్ q బార్ అండ్ p బార్ మైనస్ q బార్. మనకు కావాల్సిన వెక్టార్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్ అంటే మనకు ఒక వెక్టార్ కావాలి. ఆ వెక్టార్ ఏంటి, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ అంటే మనం ఏం చేస్తాం, క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తాం. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటిది, p బార్ ప్లస్ q బార్, p బార్ మైనస్ q బార్ ఏమవుతుంది, రెండింటి క్రాస్ ప్రొడక్ట్ పర్పెండిక్యులర్ టు బోత్ p బార్ ప్లస్ q బార్ అండ్ p బార్ మైనస్ q బార్. సో కాబట్టి అది చేసేస్తాం. సో క్రాస్ ప్రొడక్ట్ చేసేది మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఆర్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలియదు యాక్చువల్గా. సో మ్యాగ్నిట్యూడ్ తెలియనప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది జస్ట్ ప్యారల్, అంటే మనకు కావాల్సిన వెక్టార్ దీనికి పర్పెండిక్యులర్ అన్నాడు, ఈ రెండింటికి పర్పెండిక్యులర్. సో అంటే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వస్తుంది, ఓకే. కానీ మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలియదు. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇచ్చాడు, √3 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, మనకి ఈ వెక్టార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ p బార్ ప్లస్ q బార్, p బార్ మైనస్ q బార్ వస్తుంది. కానీ మ్యాగ్నిట్యూడ్ మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, బై దీన్ని మోడ్ పెట్టి డివైడ్ చేస్తారు. అప్పుడు యూనిట్ వెక్టార్ అవుతుంది. అంటే ఇదేమో వెక్టార్ వచ్చింది, ఇప్పుడు దీన్ని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సో ఇట్లా మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ వస్తుంది. మనకు కావాల్సిన పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇప్పుడు యూనిట్ వెక్టార్ అవుతుంది. ఇప్పుడు మీకు మ్యాగ్నిట్యూడ్ ఎంత కావాలి, √3 కావాలి. సో ఇంటూ √3. సో ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. సో ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ √3 చేసేస్తే అయిపోతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ √3. సో ఇక్కడ ఆల్రెడీ ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ తెలుసు. సో మనకి ఫస్ట్ ఏంటి, ఇది వచ్చింది, ఈ వెక్టార్ వచ్చింది, బై దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఇది యూనిట్ వెక్టార్ అవుతుంది. అంటే పర్పెండిక్యులర్ టు బోత్ వాడు అడిగిన దాని ప్రకారం ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, యూనిట్ వెక్టార్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో ఆ మ్యాగ్నిట్యూడ్ పెట్టి మల్టిప్లికేషన్ చేయడమే. సో వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ p బార్ ప్లస్ q బార్, p బార్ మైనస్ q బార్ అంటే ఆ రెండింటికి పర్పెండిక్యులర్ ఉంటుందంటే ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తారు. బట్ మ్యాగ్నిట్యూడ్ తెలియదు కాబట్టి ఏం చేస్తారు, ఫస్ట్ యూనిట్ వెక్టార్ కనుక్కొని మ్యాగ్నిట్యూడ్ ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. సో మ్యాగ్నిట్యూడ్తో సంబంధం లేదు, అంటే లెంత్ మారుతుంది కానీ వెక్టార్ పర్పెండిక్యులర్ ఉండడానికి మ్యాగ్నిట్యూడ్తో సంబంధం లేదు. కాబట్టి మీకు జస్ట్ పర్పెండిక్యులరే వస్తుంది. సో పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు క్యాప్ పెన్ రెండు కూడా పర్పెండిక్యులరే, కానీ లెంత్లు ఒక్కొక్కటి డిఫరెంట్ లెంత్. సో అన్ని పర్పెండిక్యులరే, చాలా గీయచ్చు దాని పర్పెండిక్యులర్, కానీ పర్టికులర్ లెంత్ అడిగినప్పుడు ఏం చేస్తాం, సో బై మ్యాగ్నిట్యూడ్ పెట్టే డివైడ్ చేస్తే యూనిట్ వెక్టార్ వస్తుంది. యూనిట్ వెక్టార్ ఇప్పుడు మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో ఆ మ్యాగ్నిట్యూడ్ పెట్టి మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్పుడు అది చేసేస్తే మీకు సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఆర్ బార్ అనేది ఏంటి ఇచ్చాడు, ఆర్ బార్ అనేది ఆల్రెడీ ఆల్ఫా బీజే ప్లస్ గామా కే అన్నాడు. సో వచ్చింది రెండింటిని ఈక్వేట్ చేస్తే అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు పాసిబిలిటీస్ అందుకే ఇక్కడ మోడ్ ఇచ్చాడు. అంటే ఆల్ఫా వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1, బీటా వాల్యూ కూడా ఏమొస్తుంది, అన్ని ప్లస్ ఆర్ మైనస్లో వస్తాయి. సో మోడ్ అడిగాడు, సో మోడ్ వాల్యూస్ కనుక్కుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ అని వెక్టార్ ఇచ్చాడు, బి బార్ అన్నాడు కానీ బి బార్ గురించి ఏం క్లారిటీ ఇవ్వలేదు. సో బి బార్ అనేది అన్నాడు కానీ ఏమి ఇవ్వలేదు. అలాగే సి బార్ వెక్టార్ 3 వెక్టార్స్. నెక్స్ట్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి అన్నాడు, ఏకి బికి క్రాస్ ప్రొడక్ట్ సి అవుతుంది. నెక్స్ట్ ఏ డాట్ బి 1 అనేది ఒక కండిషన్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ క్రాస్ సి అన్నాడు. సో బి బార్ ప్రొజెక్షన్ ఏ క్రాస్ సి మీది కావాలి. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఆఫ్ ఏ బార్. సో ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ క్రాస్ సి అన్నాడు కాబట్టి సో బి డాట్ ఏ క్రాస్ సి బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ సి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, లెంత్ అది ఎంత ఇచ్చాడు, ఎల్ అని ఇచ్చాడు లెంత్ కాబట్టి. సో పాజిటివ్ నెగిటివ్ అవసరం లేదు కాబట్టి సో మోడ్ రాశాడు. మోడ్ రాయడానికి రీజన్ ఏంటంటే లెంత్ కదా, లెంత్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి మోడ్ రాసాం అంతే. సో అప్పుడు ఇది వచ్చింది. సో ఇప్పుడు బి డాట్ ఏ క్రాస్ సి అంటే ఏ తెలుసు సి తెలుసు. సో బి తెలుసు, ఏ తెలుసు, సి తెలుసు, ఏసి రెండు తెలుసు కాబట్టి ఏకి సికి క్రాస్ ప్రొడక్ట్ చేసి వచ్చిన దాన్ని బితో డాట్ ప్రొడక్ట్ చేద్దాం అంటే బి తెలియదు, బి అనేది తెలియదు. సో ఇక్కడ మనకి త్రిబుల్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ యాక్చువల్ లేదు కానీ మనం అది వాడుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే సో బి డాట్ ఏ క్రాస్ సి అంటే సో ఇదేంటి బాక్స్ బిఏసి, ఒక డాట్ ఒక క్రాస్ ఉంటే సో దాన్ని ఏం చేయొచ్చు అంటే బాక్స్ బిఏసి అని రాయొచ్చు, బాక్స్ బిఏసి. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ డాట్లు కావాలంటే ఇంటర్చేంజ్ చేయొచ్చు, బాక్స్ అండ్ క్రాస్ ఇంటర్చేంజ్ చేయొచ్చు అంటే అవసరమైతే. అంటే బి డాట్ అంటే క్రాస్ ప్లేస్లో డాట్, క్రాస్ ప్లేస్లో
అలా కూడా రాసుకోవచ్చు. డాట్ సి ఇలా కూడా రాసుకోవచ్చు. అది కూడా బాక్స్ బిఏసీనే. ఒక క్రాస్ ఒక డాట్ ఉంటే బాక్స్ బిఏసీ. బాక్స్ బిఏసీ అంటే డెట్గా అనుకుంటాం జనరల్గా. సో ఇది అయితే నెక్స్ట్ ఇప్పుడు బాక్స్ బిఏసీ అన్న సైక్లిక్ ఆర్డర్లో అదే ఆర్డర్లో వస్తాయి. బాక్స్ బిఏసీ అన్న ఇదే ఆర్డర్లో సో బీతో మొదలుపెట్టి ఈసారి ఏతో మొదలు పెట్టండి. బాక్స్ అదే యాంటీ క్లాక్ వైజ్ అదే రొటేషన్లో వెళ్ళాలి, రివర్స్ రావద్దు, అంటే రైట్ టు లెఫ్ట్. సో ఏ సి బి అన్న లేదంటే బాక్స్ సితో మొదలు పెట్టండి ఇదే ఆర్డర్లో. సి తర్వాత ఏంటి మళ్ళీ బి. సో బాక్స్ సిబిఏ అన్న ఇవన్నీ కూడా ఒకటే. అదే మీరు డైరెక్షన్ మార్చారనుకోండి, సో ఇది వెనక్ బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు ఏ ఇట్లా రాసామనుకోండి రివర్స్ ఏబిసి లెఫ్ట్ వచ్చామనుకోండి. ఇంతకుముందు మనం ఏంటి ఒక దగ్గర స్టార్ట్ చేసి రైట్ వెళ్ళాం, అలా కాకుండా లెఫ్ట్ వచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో మైనస్ అవుతుంది అంటే బాక్స్ ఏబి ఈక్వల్ టు మైనస్ బాక్స్ ఏబిసి. సో రొటేషన్ ఏంటంటే అంటే సింపుల్ ఏంటంటే ఒకే డైరెక్షన్లో అంటే ఇప్పుడు ఏబిసి అనే వెక్టార్స్ ఉన్నాయి, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో మార్చారనుకోండి. సో యాంటీ క్లాక్ వైజ్ మొదలు ఏబిసి అన్న ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి. బాక్స్ బిసిఏ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వండి, అన్నీ సేమే అవుతాయి. నెక్స్ట్ బాక్స్ సిఏబి ఇవన్నీ కూడా సేమ్. అదే యాంటీ క్లాక్ వైజ్లో కాకుండా క్లాక్ వైజ్లో రొటేట్ చేశారనుకోండి అప్పుడు బాక్స్ ఏసిబి ఏమవుతుందంటే వాటికి ఆపోజిట్ వస్తుంది. ఇంతకుముందు మీకు పాజిటివ్ అయితే ఇవన్నీ ఏమవుతాయి నెగిటివ్స్ వస్తాయి. సో వీటి వాల్యూస్ సపోజ్ పాజిటివ్ అయితే వీటి వాల్యూస్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. ఒకవేళ అది నెగిటివ్ అయితే ఇదేమవుతుంది పాజిటివ్ అవుతుంది. సో సైన్ మారుతుంది మనకి ఏంటి యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్ మారినా క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ మారినా సైన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇదేంటి క్లాక్ వైజ్లో వెళ్ళాం సైన్ చేంజ్ అవుతుంది అంటే నెగిటివ్ వస్తుంది, కానీ మోడ్ ఉంది కాబట్టి నెగిటివ్తో పని ఏం లేదు కాబట్టి ఎలా రాసినా ఏం కాదు. సో బాక్స్ బిఏసి అంటే బాక్స్ సిబిఏ వస్తుంది, బాక్స్ సిబిఏ. సో మోడ్ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసినా ఏం కాదు. రెండు వెక్టార్స్ యాక్చువల్గా రెండు వెక్టార్స్ ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి ఏ ప్లేస్లో బి ప్లేస్లో అప్పుడు క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్ మారుతుంది. సో ఏమన్నా రెండు వెక్టార్స్ మారిస్తే సో మనం ఇక్కడ ఏంటి అంటే ఏం చేస్తున్నాం సి ఏకి ప్లేస్లో బి ప్లేస్లో ఏ అంటే అప్పుడు రొటేషన్ మారిపోతుంది క్లాక్ వైజ్ అయిపోతుంది. ఒకవేళ క్లాక్ వైజ్లో అంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది అంటే సైన్ మారిపోతుంది. కాబట్టి మారుతుంది కాబట్టి మీకు సైన్తో పని లేదు. సో ఇలా రాసుకున్నాడు. ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏ క్రాస్ బి అనేది ఆల్రెడీ ఇచ్చాడు. ఎందుకు ఇట్లా రాసుకున్నాం ఏకి బికి క్రాస్ ప్రొడక్ట్ వచ్చే విధంగా ఎందుకు చేసుకున్నాము అంటే ఏ క్రాస్ బి బార్ అనేది సి ఇచ్చాడు, సో అది వాడుకోవచ్చు. అప్పుడు ఇదేంటి సి బార్ ఏ క్రాస్ బి బార్ అంటే సి బార్ డాట్ సి బార్ అంటే ఏంటి మాడ్ సి స్క్వేర్ అవుతుంది. సి బార్ డాట్ సి బార్ అంటే మాడ్ సి స్క్వేర్ బై ఏ క్రాస్ సి. సో ఇక బై ఏ క్రాస్ సి ఉంది కదా. సో ఏ క్రాస్ సి అంటే ఏ తెలుసు సి తెలుసు కాబట్టి ఏ క్రాస్ సి కనుక్కోవచ్చు. సో దానికోసం అంటే ఇది మార్చుకోవడానికి ప్లేస్లు ఇంటర్ చేయడానికి ఏంటంటే ఏ క్రాస్ బి కనుక్కోకుండా మనకు ఆన్సర్ వస్తుంది, బి కనుక్కోకుండా వస్తుంది. ఏ క్రాస్ బి ప్లేస్లో మనం సి రాసుకోవచ్చు. అప్పుడు అసలు ఎక్కడ బి అనేది కనుక్కోకుండా ప్రాబ్లం అయిపోయింది. ఇలా కాకుండా చేస్తే బి కనుక్కోవాలంతా డిఫికల్ట్ అయిపోతుంది.